హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ ఏంటంటే పిండి వడియాలు తెలుసు కదా, చిన్న వడియాలు పట్టుకుంటా, కూర వడియాలు, పిండి వడియాలు ఏమ్మా, కొద్దిగా జీడిపప్పు, ములక్కాడ, కొబ్బరి పాలతో ఇగురు పెట్టి చూపిద్దామని చెప్పండి బంగారం. ఒక కొబ్బరికాయ పాలమ్మ, కూర కింద తీసుకోవచ్చు, చిన్న ముక్కలు కోసుకుని మిక్సీ పట్టుకోవచ్చు. అప్పటికప్పుడే నిలవ అనేది ఉండదు, ఒక్క గంట ఉంటాయి పాలు, కొబ్బరి పాలు. ఓకేనమ్మా. ఒక్క ములక్కాడ రా, కొద్దిగా జీడిపప్పు అద్దలం, ఏమో ఉప్పు, కారం, ధనియాల పౌడరు. ఎక్కువ కారం పట్టదు, ఎందుకంటే పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాం ఎక్కువ. ఓకేనమ్మా. తగినంత ఉప్పు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ఇగో వడియాలు ఇవి సరిపోతాయి. చాలామందికి తెలుసు, అందరూ పట్టుకుంటారుగా. వర్షాకాలం వండుకోవడానికే వేసవకాలం అంతా కష్టపడతాం మనం. అమ్మా, మీకు నచ్చితే పెసర వడియాలు కూడా వేసుకోవచ్చు కొబ్బరి పాలలో. ఇంక వాటర్ యాడ్ చేయం, కొబ్బరి పాలే పోసుకుంటాం. చాలా రుచిగా ఉంటుంది, ట్రై చేయండి అమ్మా. బలం కూడా, కాకపోతే ఇంత యాత్ర పట్టలం చేయలేమనే ఇబ్బంది, కానీ చేసుకుంటే చాలా బాగుంటుందిరా. సాల్ట్ వేసేసుకుంటానమ్మా. సాల్ట్ ఎందుకు వేస్తున్నానంటే మగ్గడం గురించి. వడియాలు అందులో వేపుకుంటాను, కాగు నూనె ఉంది నా దగ్గర, అందులో వేపుకుని ఇందులో వేసుకుంటాను అనమాట. ఓకేనమ్మా. మా వదిని ములక్కాడ పంపింది మొన్న, గాలిదుమ్మ వేసి చూడమ్మా, చెట్టు పడిపోయింది పాపం. ఎప్పుడైనా అలా వారానికి ఒక కాడ పంపించింది. ఇది లాస్ట్ ములక్కాడ మా ఇంట్లో కాళ్ళలో. మొన్న ఏమీ లేదు, వర్షం లేదు, ఏమీ లేదు, కానీ గాలిదుమ్మ వచ్చి తంబాల గంబాలు చెట్లతో సుద్దా పడిపోయింది. జీడిపప్పు నానబెట్టుకోండి అమ్మ 10 నిమిషాల ముందు. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ గట్ట ఏమి ఎక్కలొద్దమ్మా, పచ్చిమిరకాయ కారం సరిపోతుంది, బాగుంటుంది. ఈ ములక్కాడ ఎంత రుచిగా ఉంటుందో. ఇది కాగుతుంది, వేపుకుందాం. అమ్మ, కారం, ధనియాల పౌడర్, కొంచెం పసుపు, అంతే. కొత్తిమీర. మొబ్బేసింది బయట, వర్షం వస్తుంది. ములగసీర కారత వచ్చాక సరైన వర్షం లేదమ్మా మన సైడు. తెలంగాణ అంతా కుడుతుంది, కానీ మా తణుకులో అయితే లేదు. తణుకోసి ఇవ్వటం కూడా. మనం వాటర్ పోయక్కలొద్దమ్మా, పాలే పోసుకుందాం. ఇదిగో ఓకేనమ్మా. ఉడుకుతూ ఉంటుంది, వడియాలు వేపుకుందాం. కాగు నూనె ఉందనుకోనమ్మా, నేను విడిగా వేసుకుంటానమ్మా. వడకట్టేసుకుని చక్కగా దాంట్లో పోసుకుంటాను. నూనె కరెక్ట్గా కాగిందనుకోగలగ వచ్చేస్తాయి. నేను పిండి వంటలకు అది పామాయిల్ వాడతానమ్మా, కూరలకైతే పప్పు నూనె. ఓకేనమ్మా. అక్కడికి ఇష్టమని కొంచెం ఎక్స్ట్రా అయిపోయాను, అవి తింటుందని. చూసారా? ఇప్పుడే చూసుకోండి, ఉప్పు, కారం అన్నీ కూడా. ములక్కాడ దగ్గరికి ఉడికిపోవాలి, అప్పుడు వేసుకుందాం వడియాలు. ఇప్పుడు అలా నిలబడి ఉంటాయి అన్నమాట. సరిపోయిందిరా. అసలు సేమ్ పాలు వేసుకుని మనం ఎలా వండుకుంటామో ఆ టేస్ట్ ఉంది, దాని మీద బాగుంది. ఇంకా దీంట్లో ఇంకా కొన్ని పాలు ఉన్నాయి, పోస్తాను. దగ్గరికి వచ్చేస్తామ్మా, ఎక్కువని అనుకోకండి. ఈ వడియాలు కూడా పడతాయి కదా, అంతే. ఒక్క కాయ కొబ్బరికాయ.
చూసారా, కొబ్బరి పాలు కూడా తొరకు వస్తుంది. అంతే, దగ్గరికి వచ్చింది. ఇప్పుడు వడియాలు వేసుకుందామమ్మా. పోసేసుకుందాం. అయిగారా వేడివేడి కదా. అంతే, ఇంకా తిప్పక్కర్లేదు, మనం ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది. ఇవి కూడా ఉబ్బుతాయి మాట, లాక్కుంటుంది కదా, వాటర్ లాక్కుంటుంది కదా. అంతే, దగ్గరికి వచ్చి చూపిస్తా. ఓకేనమ్మా. ములక్కాడు ఉడికిన తర్వాత వేసాం కాబట్టి పిండోడి తొందరగా ఉడికిపోద్ది. చాలా మీ గ్రేవీ ఉండాలి. ఓకేనమ్మా, టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకేనమ్మా, మరి ఇలాగ నచ్చిందని అనుకుంటున్నాను. కొబ్బరి పాలు చాలా మంచిది ఆరోగ్యానికి. ఎందుకంటే ఇది ఇది క్యాన్సర్లో ఒక భాగం. నాకు ఎక్కువ డాక్టర్ల పరిచయం ఎక్కువ అమ్మ. ఆ మాట మీద మీకు చెప్తున్నాను తెలుసా. ఒకవేళ యూట్యూబ్ గురించి చెప్తున్నాను అనుకోకండి. మాకు హాస్పిటల్లో డాక్టర్లు అందరూ పరిచయం. నాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉంటాం. తణుకులో ఆరోగ్య హాస్పిటల్, అమ్మ హాస్పిటల్ బాగా ఇది మాకు క్లోజు. కొన్ని తెలుసుకుంటూ ఉంటాను అనమాట. ఇది లేడీస్కి చాలా మంచిది, చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది. ఈ గుండు లేవుల్లో, ఈ లేవుల్లో ఇదంతా కూడా క్లియరప్ చేస్తుందంట. అందుకని ఈ మధ్య నేను కొబ్బరి పాలతో చూపిస్తున్నాను అనమాట అమ్మ. అది నచ్చిందని అనుకుంటున్నాను. చక్కగా ఇలా వండుకోండి. మధ్యలో అత్తమానం చేయలేం. నెలలో 2 సార్లన్నా కొబ్బరి పాలతో ఏదైనా సరే. బీరకాయ వండుకోవచ్చు, అరటికాయ వండుకోవచ్చు, బంగాళదుంపలో కూడా వేసుకోవచ్చు. వాటర్ బదులు పాలు వస్తాం అంతే, అంతకని నేను కాదు. ఓకేనమ్మా, మరి నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా వండుకుంటారని చెప్పి కామెంట్లో తెలుపుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సాయమ్మ. మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.